బాంధనిక మాదిరి, కన్సల్టెంట్ ఎట్ Harika ENT Care Hospitals, వనస్థలిపురం బ్రాంచ్. సో, ఈరోజు మనం వాట్ ఆర్ ద కామన్ కాజెస్ ఆఫ్ ఇయర్ పెయిన్ అండ్ దానికి ట్రీట్మెంట్ ఏంటనేది చూద్దాం. ఓకే. సో, ఇయర్ పెయిన్ అనేది అంటే ప్రైమరీ కాజెస్ ఉంటాయి, రిఫర్డ్ కాజెస్ ఉంటాయి. ప్రైమరీ అంటే ఓన్లీ ఇయర్ రిలేటెడ్, ఇయర్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే దాని నుంచి ఇయర్ పెయిన్ రావడం అనేది ఉంటుంది. రిఫర్డ్ కాజెస్ అంటే ఇయర్ సరౌండింగ్ స్ట్రక్చర్స్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా సరే మనకి ఇయర్ పెయిన్ వస్తదనమాట. సో, మనం ప్రైమరీ కాజెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి ఇయర్. ఇప్పుడు ఇయర్‌లో కూడా మనకి పిన్న, ఎక్స్టర్నల్ ఇయర్ అండ్ మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్ ఇట్లా డివైడ్ అయ్యి ఉంటది కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనం పిన్నా గురించి చూద్దాం. సో, పిన్నాకి ఇన్ఫెక్షన్స్ అంటే మెయిన్లీ పెరికాండ్రైటిస్ కానీ, పెరికాండ్రైటిస్ అంటే మనకి పిన్నాలో సాఫ్ట్ కార్టిలేజినస్ పార్ట్ ఉంటదనమాట. ఎప్పుడన్నా ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు ఆ కార్టిలేజ్ అనేది బాగా డ్యామేజ్ అయినప్పుడు సివియర్ పెయిన్ ఉంటది. సో, కామన్ ఏంటంటే ఇంజ్యూరీస్ ఏమన్నా దెబ్బలు తగిలినప్పుడు, పిన్న కట్ అయినా సరే, ఇట్లా పిన్న లాసరేషన్స్ అయినప్పుడు మనకి ఇయర్ పెయిన్ అనేది వస్తది. దీంతో పాటు హెమటోమాస్ అంటే ఇట్లా వైలెన్స్, డొమెస్టిక్ వైలెన్స్ ఆర్ ఆర్టీఏ కొట్టుకున్నప్పుడు ఏదైతే నేను పిన్నాలో సాఫ్ట్ పార్ట్ ఉంటుందని చెప్పానో అక్కడ బ్లడ్ అనేది కలెక్ట్ అయిపోతుంది. హెమటోమా అంటే రక్తం అక్కడ నిండిపోవడం వల్ల హెమటోమా లాగా ఫామ్ అవుతుంది. అప్పుడు కూడా పిన్నా దగ్గర పెయిన్ వస్తుంది. అండ్ ఎప్పుడైతే ఈ హెమటోమాని మనం నెగ్లెక్ట్ చేస్తామో అది ఫర్దర్గా ఈ పెరికాండ్రైటిస్, కార్టిలేజ్ తినేయడము, పస్ ఫామ్ అవడము అట్లా ఇన్ఫెక్షన్కి లీడ్ చేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద కామన్ కాజెస్ ఫర్ ఇయర్ పెయిన్ వెన్ దెర్ ఈస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ పిన్నా. అండ్ కొన్నిసార్లు ఎనీ ఎక్స్టర్నల్ ఇయర్ ట్యూమర్స్ లో కూడా మనకి ఇయర్ పెయిన్ అనేది వస్తుంది పిన్నా మీద ట్యూమర్స్ ఉన్నప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఇయర్ లో చూసుకున్నట్టయితే ఓటైటిస్ ఎక్స్టర్నా అంటే నార్మల్ ఈ స్విమ్మింగ్ చేసే వాళ్ళల్లో కానీ, వాటర్ ఎక్కువ పోయినప్పుడు కానీ చెవిలో ఇన్ఫెక్షన్ అయ్యి చెవిలో నొప్పి వస్తుంది. అండ్ ఇంకొకటి ఫరంకులోసిస్ బాగా సివియర్ పెయిన్ఫుల్ ఉంటుంది. ఫరంకులోసిస్ అంటే మనకి ఇయర్ లో హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి. సో వెన్ ఎవర్ ఆ హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు కూడా మనకి ఇయర్ పెయిన్ అనేది వస్తుంది. అండ్ లేటర్ ఆన్ ఓటోమైకోసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే ఇయర్ పెయిన్ రావడము. దీస్ ఆర్ ద కాజెస్ ఫర్ ఎక్స్టర్నల్ ఇయర్. సో కమింగ్ టు మిడిల్ ఇయర్ లో చూసినట్టయితే మనకి ఇయర్ డ్రమ్ అంటే టింపానిక్ మెంబ్రెయిన్ లో ఏమన్నా ఇయర్ డ్రమ్ కి ఏమన్నా ఇన్ఫెక్షన్ అయినట్టయితే దానివల్ల ఇయర్ పెయిన్ వస్తుంది. సో కామన్ ఇయర్ డ్రమ్ ఇన్ఫెక్షన్స్ ఏంటి అంటే కామన్ కోల్డ్ వల్ల ASOM అంటాం, అక్యూట్ ఓటైటిస్ మీడియా అయినప్పుడు, లేదంటే సీరస్ ఓటైటిస్ మీడియా అంటే చెవి వెనకాల ఈ కోల్డ్ ఎక్కువైనప్పుడు ఇయర్ డ్రమ్ వెనకాల ఫ్లూయిడ్ లాగా నిండిపోతుంది అనమాట. సో ఆ కేసెస్ లో కూడా మనకి ఇయర్ పెయిన్ ఉంటుంది. అండ్ అదర్ కామన్ కాజ్ వచ్చేసి ట్రామాటిక్ ఇంజురీ, దెబ్బ తగిలినప్పుడు ఏమైతే సడన్ గా ఆ ప్రెషర్ వల్ల ట్రామాటిక్ CP అంటే చెవిలో కర్ణబేరికి రంధ్రం పడినప్పుడు కూడా మనకి చెవి నొప్పి అనేది వస్తుంది. దీంతో పాటు ట్యూమర్స్ ఇన్ ద మిడిల్ ఇయర్ ఆల్సో మనకి ఇయర్ పెయిన్ తోని ప్రెజెంట్ చేస్తారు. సో కమింగ్ టు ద ఇయర్ పోస్టీరియర్ పార్ట్ అంటే మాస్ట్రాయిడ్ బోన్. ఎప్పుడైతే ఈ ASOM కానీ CSOM అంటే అక్యూట్ ఓటైటిస్ మీడియా ఆర్ క్రానిక్ ఓటైటిస్ మీడియా సివియర్ కేసెస్ లో మాస్ట్రాయిడ్ కూడా ఇన్ఫెక్షన్ అయినప్పుడు మనకి ఇక్కడ మాస్ట్రాయిడ్ దగ్గర పెయిన్ రావడం, యాబ్సిస్ లాగా ఫామ్ అవడం, వాప్ లాగా రావడం ఇట్లాంటి కేసెస్ లో కూడా సివియర్ ఇయర్ పెయిన్ ఉంటుంది. సో కమింగ్ టు ద ఇన్నర్ ఇయర్ లో చూసుకున్నట్టయితే మనకి ఇన్నర్ ఇయర్ ట్యూమర్స్, అకోస్టిక్ న్యూరోమా ఇట్లాంటి కేసెస్ లో మనకి ఇయర్ పెయిన్ అనేది వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రైమరీ కాజెస్. సో కమింగ్ టు రిఫర్డ్ కాజెస్ అంటే గుర్తుంచుకోవాలి మెయిన్ టూత్, పంటి ఇన్ఫెక్షన్స్ అయినా, పంటి పెరియోడాంటైటిస్ పంటి దగ్గర ఇన్ఫెక్షన్ అయినా సరే, లేదంటే కామన్ కొన్నిసార్లు డెంటల్ ప్రొసీజర్ ఏమైనా చేయించుకున్న తర్వాత కూడా ఇయర్ పెయిన్ అనేది వస్తుంది. రిఫర్డ్ పెయిన్ ఎందుకు అంటే ఈ రెండింటికి కామన్ నర్వ్ సప్లై ఉంటది కాబట్టి మనకి పంటి ఇన్ఫెక్షన్స్, డెంటల్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు కూడా ఇయర్ పెయిన్ అనేది వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద రిఫర్డ్ పెయిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టంగ్ మీద ఏమన్నా అల్సర్స్ చిన్నగా మనకి రికరెంట్ వేడి చేసినప్పుడు కానీ అట్లా అల్సర్స్ అంటాం, అట్లా అల్సర్స్ ఎక్కువైనప్పుడు, లేదంటే టంగ్ మీద ఏమన్నా ట్యూమర్స్ గడ్డల్లాగా ఉన్నప్పుడు, ఎవరైతే ఈ తంబాకు తినడము, టొబాకో చూవ్ చేయడము ఇట్లాంటి అడిక్షన్స్ హిస్టరీ ఉన్న వాళ్ళకి టంగ్ మీద అల్సర్స్ లాగా వస్తాయి. అట్లాంటి కేసెస్ లో కూడా సివియర్ ఇయర్ పెయిన్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద కాజెస్ రిలేటెడ్ టు టంగ్. సో అదర్ కాజెస్ ఫర్ ఇయర్ పెయిన్ అంటే అదర్ రిఫర్డ్ కాజెస్ ఫర్ ఇయర్ పెయిన్ వచ్చేసి ఇంకొకటి మెయిన్ TMJ అనమాట. TMJ అంటే ఇక్కడ మనకి టెంపరోమాండిబులర్ జాయింట్ అని ఉంటుంది. ఈ TMJ ఆర్థరైటిస్ లో కానీ ఆర్ డిస్లొకేషన్ అంటే ఇక్కడ మనకి మజిల్ దగ్గర జాయింట్ లో ఏమైనా వాపు వచ్చినా సరే, కొన్నిసార్లు ఈ జాయింట్ సరిగ్గా లాక్ అవ్వకపోయినా సరే దీనివల్ల ఇయర్ పెయిన్ వస్తుంది అనమాట. ఇది యూజువల్ గా ఎప్పుడు వస్తుంది అంటే జాయింట్ స్టిఫ్ అయిపోయినప్పుడు, వింటర్స్ లో కంప్లైంట్ చేస్తారు పేషెంట్, లేదంటే సడన్ గా మీరు ఆవలించినప్పుడు కొన్నిసార్లు అట్లా లాకింగ్ సరిగ్గా అవ్వదు మళ్ళీ, అట్లాంటప్పుడు
చేసినప్పుడు కూడా గట్టిగా ఆవలించినప్పుడు లేదంటే హార్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఇట్లా ఈ జాయింట్ పెయిన్ వల్ల ఇయర్ పెయిన్ వస్తది. సో, ఇలాంటి కేసెస్‌లో ఇయర్ నార్మలే ఉంటది. బట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ఇయర్ పెయిన్ విచ్ ఈస్ ద రిఫర్డ్ కాజ్. అండ్ దీంతో పాటు కొన్నిసార్లు ఈగల్స్ సిండ్రోమ్ అంటే స్టయాల్జియా అంటాము. స్టయాల్జియా అంటే మనకి ఇక్కడ ఇయర్ దగ్గర స్టైలాయిడ్ ప్రాసెస్ ఉంటుంది. అది నార్మల్ సైజ్ కన్నా బోన్ అనేది కొంచెం లెంత్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఇయర్ పెయిన్ అనేది వస్తదనమాట. సో, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రిఫర్డ్ కాజెస్ ఫర్ ఇయర్ పెయిన్. అండ్ కమింగ్ టు ఓరల్ క్యావిటీ. ఓరల్ క్యావిటీలో మనకి టాన్సిల్స్ ఉంటాయి. టాన్సిల్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఓరల్ క్యావిటీ. ఎప్పుడైతే టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ అవుతాయో, టాన్సిల్‌లో పస్ రావడము, టాన్సిలర్ యాబ్సెస్ రావడము, టాన్సిలైటిస్ రావడం, ఇట్లాంటి అన్ని కేసెస్‌లో కూడా మనకి ఇయర్ పెయిన్ అనేది వస్తది. స్వాలో చేసినప్పుడు బాగా చెవిలో నొప్పి రావడం ఇట్లా కంప్లైంట్స్ చెప్తారు. సో, దిస్ ఈజ్ ఆల్సో రిఫర్డ్ కాజెస్ ఫర్ ఇయర్ పెయిన్. సో, నెక్స్ట్ వచ్చేసి ఎనీ ట్యూమర్స్ వచ్చేసి టంగ్ మీద ఏమన్నా ట్యూమర్స్ ఉన్నా సరే, టాన్సిల్‌లో ఏమన్నా ట్యూమర్స్ ఉన్నా, లేదంటే గొంతులో ఏమన్నా ట్యూమర్స్ అంటే హైపోఫారింగ్స్, ఓరోఫారింగ్స్‌లో ఎక్కడ గడ్డలు ఉన్నా సరే ఇయర్ పెయిన్ అనేది వస్తదనమాట. అండ్ అదర్ కాజెస్ వచ్చేసి డిఎన్ఎస్, నోస్‌కి రిలేటెడ్ బాగా బోన్ వంకర్ ఉన్న ఇట్లాంటి కేసెస్‌లో రికరెంట్ కోల్డ్ అవ్వడం వల్ల కూడా ఇయర్ పెయిన్ వస్తది. అండ్ ఇంకొకటి నేసోఫారింగ్స్ అంటే ముక్కు వెనకాల భాగం. అక్కడ కూడా ఏమైనా ట్యూమర్స్ లాగా వచ్చినప్పుడు ఈ నేసోఫారింజియల్ ట్యూమర్స్ అనేవి మన యూస్టేషియన్ ట్యూబ్ ముక్కు నుండి చెవికి ఉన్న కనెక్షన్ ని బ్లాక్ చేస్తాయి కాబట్టి, సో ఆ ట్యూబ్ బ్లాక్ అయిపోవడం వల్ల మనకి ఇయర్ నుంచి ఫ్లూయిడ్ వస్తున్నట్టు లేదంటే ఇయర్ పెయిన్ వస్తున్నట్టుగా పేషెంట్స్ మనకి కంప్లైంట్స్ చెప్తారు. సో దీస్ ఆర్ ఆల్ ద రిఫర్డ్ కాజెస్ ఫర్ ఇయర్ పెయిన్. సో ట్రీట్మెంట్ చూసుకున్నట్టయితే డిపెండింగ్ అపాన్ ద కాజ్, ఇన్ఫెక్షన్ ఉంటే డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ కి రిలేటెడ్ మనం యాంటీబయాటిక్ డ్రాప్స్ కానీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ కానీ ఇవన్నీ ఇచ్చి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అనేది డిపెండింగ్ అపాన్ ద కాజ్ వి విల్ ట్రీట్ ద సిమ్టమ్ అనమాట. సో దీస్ ఆర్ ద కాజెస్ ఫర్ ఇయర్ పెయిన్.